నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీది ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. స్నేహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి అని చెప్పవచ్చు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. కర్కాటక రాశి వారు ఈరోజు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. ధనపరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే కన్యారాశి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం సంతృప్తిపరంగా ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయని చెప్పవచ్చు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వీరు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ధనుసు రాశి ఫలితం. ధనుసు రాశి వారు వృధా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్టయితే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి అని చెప్పవచ్చు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
ఇక చివరిగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచరణలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.